అయితే మా కర్నూలు అభ్యర్థులు ఏమనుకుంటారో నాకైతే తెలియదు, కానీ ఇది ఒక కర్నూలు డిఎస్సీ అనుకుంటున్నాను. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మా అనంతపురం జిల్లాకు 120 పోస్టులు అప్పటికే ఇచ్చారు. అయితే ఇప్పుడు గవర్నమెంట్ వచ్చినాక 147 పోస్టులు మాత్రమే మెగా డిఎస్సీ చెప్పి మాకు 147 పోస్టులు మాత్రమే ఇచ్చింది. అందులో ఇంకా క్యాచ్ ప్రకారం చూసుకుంటే ఇంకా 7-8 తప్పితే ఏం లేవు. కావున ఇది మేము మెగా డిఎస్సీ అనుకుంటున్నాం. అయితే రెండోది, డిఎస్సీ అభ్యర్థులు ఎంత చెప్పినా కూడా పోస్ట్ పోన్ చేయకుండా ఈ మహానాడులో మొన్న మేము బీసీ పక్షపాత పార్టీ, ఎస్సీ పక్షపాత పార్టీ అంటున్నారు. కానీ అయితే మా అనంతపురం జిల్లాలో తనకల్లు మండలంలో ఒక గిరిజన దళిత విద్యార్థి, అంధ విద్యార్థి చనిపోవడంతో డిఎస్సీ అభ్యర్థి ఒక 3 లక్షలు అప్పు చేసి కోచింగులకు పెట్టి ఎక్కువ కాని పరిస్థితుల్లో మానసిక అసమర్థతతో చనిపోవడం జరిగింది. అదేవిధంగా ఇదే రోజు నిన్నటి రోజు కర్నూలు జిల్లా విద్యార్థి గుండెపోటుతో హాస్పిటల్లో అదేవిధంగా అత్యంత ఖర్చుతో హాస్పిటల్తో ప్రాణాపాయ స్థితిలో కుటుంబిస్తాడుతున్నాడు. కావున ఇది మేము డిఎస్సీ అభ్యర్థులు సంతోషంగా రాయదగ్గరగా ఉండవాలను. అయితే మీరు ఇచ్చినటువంటి డిఎస్సీ ఏప్రిల్లో ఇచ్చి జూన్లో పెడతామంటే దీన్ని మేము అభ్యర్థుల పక్షపాతంగా డిఎస్సీ పెడతాను అనుకోలేదు. మేము కార్పొరేట్ వ్యవస్థకు మీరు లాభం కూర్చేదానికి డిఎస్సీ పెడుతున్నారు అనుకుంటున్నాం. ఎందుకంటే మేము అడిగేది మీరు 6 నెలలు పోస్ట్పోన్ చేయండి, ప్రశాంతంగా చదువుకొని ఉద్యోగాలు ఎవరికి ఇష్టం వస్తే వాడు కొట్టేసుకుంటాడు. అయితే మీరు ఏం చేస్తున్నారు, ఏప్రిల్లో నోట్ చేసి జూన్లో పెడితే డిఎస్సీ అభ్యర్థులు అయిపోతానే ఆ చైతన్య నారాయణ స్కూళ్ళలో టీచర్లు షార్టేజ్ వస్తుంది. కావున మీరు దీనికి వాళ్ళకి ఒత్తాస పలుకుతున్నారు, కార్పొరేట్ వ్యవస్థకు మీరు లాభం చేకూరుస్తున్నారు కదా. మా డిఎస్సీ అభ్యర్థుల మనోవేదన ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదు. కావున ఇప్పటికైనా ప్రభుత్వం దయదలిచి విద్యార్థుల నుంచి ఈ